2023 డిసెంబర్ నెల 16 నుండి 30 వరకు కన్యా రాశి ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యా రాశి అయింది. కన్యా మిథునయోర్ బుధః. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. అయితే ముందుగా బాగున్నటువంటి గ్రహాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రాశికి శుక్రుడు, కుజుడు, శని ఈ 3 గ్రహాలే బాగున్నాయి. కేతువు, రవి, బుధుడు, రాహువు, గురువు ఈ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ముందు బాగున్న గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం, ఈ రాశి వాళ్ళు వివాహాది శుభకార్యాలకి మంచి ఇబ్బంది లేకుండా పూర్తిగా వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి మంచి సమయం అనిపిస్తోంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్ప దోషం. వివాహం ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి కాలసర్ప దోషం ఉన్నట్లయితే ముందు కాలసర్ప దోషాన్ని పోగొట్టుకోవాలి. తర్వాత వధూవరుల ఇద్దరికీ కూడా కాలసర్ప దోషం ఉంటే వివాహానికి పనికొస్తుంది. ఒకళ్ళకి కాలసర్ప దోషం ఉండి ఒకళ్ళకి కాలసర్ప దోషం లేకపోయినట్లయితే ఆ కాపురం నిలబడదు. తర్వాత భార్యాభర్తలు ఎట్లా ఉండాలంటే పగలు పోట్లాడుకున్నా కొట్టుకున్నా సాయంత్రం అయ్యేప్పటికీ వీళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండాలి. చూసేవాళ్ళు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు తన్నుకుంటున్నారు, విడిపోతారు అనుకుంటాం, సాయంత్రం అప్పుడు వీళ్ళు కలిసే ఉంటారు. అది భార్యాభర్తల యొక్క మంచి లక్షణం. ఇది అట్లా కాదు. ఈ కాలసర్ప దోషం ఒకళ్ళకుండి ఒకళ్ళు లేకపోతే ఆ జీవితాలు వ్యర్థం. ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ కన్యా రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే కాలసర్ప దోషం అనేది లేకుండా ఉండాలి. ఒకవేళ ఉంటే ఇద్దరికీ ఉండాలి. ఏది ఉన్నా కాలసర్ప దోషానికి దానికి పూజ ఉంటుంది, అది చేసుకోవాలి. ఈ కాలసర్ప దోషానికి పూజ చేసుకొని వివాహం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అయితే కాలసర్ప దోషం ఉండి పెళ్లి చేసుకున్నామండి మాకేం కాలేదంటారు. ఏమెందుకు కాలేదు? పుత్ర సంతానం లేకపోవచ్చు, అబార్షన్స్ కావచ్చు, అచ్చగా ఆడపిల్లలే పుట్టచ్చు, భార్యాభర్తలకి అనుకూలత సరిగా లేకపోవచ్చు, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు, వ్యాధులు, ఎందుకంటే ఈ మెన్సెస్ సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాలసర్ప దోషాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే కాలసర్ప దోషం ఉంటే ఉందండి మేము పెళ్లి చేసుకున్నాం, మాకు పిల్లలు పుట్టారు, పిల్లలు బాగానే ఉన్నారు, బాగానే ఉన్నారు, చదువులు దేంట్లోనో దాంట్లో వెనకబడతారు, చదువులోనైనా వెనకబడతారు. లేకపోతే వయస్సుతో సహా మైండ్ పెరగదు, ఏదో రకమైన అనారోగ్యం అన్నా ఉంటుంది. కాబట్టి కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు వివాహం దగ్గరికి వచ్చేవి చాలా జాగ్రత్త పడి వివాహం చేసుకోవాలి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. ఈ శుక్రుడు స్వక్షేత్రంలో ద్వితీయంలో ధనాధిపతి ఉండటం వల్ల వివాహాది శుభకార్యాలు ఎదురు లేకుండా జరుగుతాయి. తర్వాత కుజుడు కూడా తులారాశిలో, వృశ్చిక రాశిలో స్వక్షేత్రంలో కుజుడు ఉండటం కూడా చాలా విశేషం. కుజుడు వల్ల ఇల్లు లాంటిది కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడులా వివాహం చేసుకుంటానికి మంచి అవకాశం ఉంది. శని వల్ల ఇనుముకి సంబంధించినటువంటి వాహనాలు కానీ, ఇనుముకి సంబంధించిన మిషనరీస్ కానీ, లేకపోతే ఇళ్ళకి వేసే స్లాబ్కి వేసే మరి ఐరన్ కానీ, ఐరన్ గేట్లు కానీ, ఈ ఇనుము సంబంధమైన వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు, కుజుడు చెప్పుకున్నాం. శుక్రుడు, కుజుడు, శని ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఇక బాగుండని గ్రహాలు చెప్పుకుందాం.
కేతువు, రవి, బుధుడు, రాహువు, గురువు, ఈ 5 గ్రహాలు భాగాలు. కేతువు వల్ల మనం చేసే పని సక్రమంగా సాగదు. వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది. దాని నోట్లు ఉండవు, పత్రాలు ఉండవు. మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మనకి ఇస్తారు, తీసుకుంటూ ఉంటారు. కానీ ఇట్లా ఇచ్చినవి తిరిగి రావు. గట్టిగా అడగాల్సి వచ్చేప్పుడు నోటుందా, చెక్కుందా, ఏముంది, అవి లేకపోతే ఇబ్బంది. కాబట్టి ఈ కేతువు బాగుండటం వల్ల ఎవరికైనా ఇచ్చిన డబ్బులు సరిగా రాకపోవచ్చు. రవి, బుధుడు బాగుండకపోవటం వల్ల వ్యాపారం మాత్రం పూర్తిగా కుంటుపడుతుంది. తర్వాత అనవసరమైన వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు పోతే బాగా నష్టం రావడానికి బాగా అవకాశం ఉంది. రాహు వల్ల మీ చేత్తో ఎవరికైనా ఇచ్చి ఉంటే మాత్రం ఆ డబ్బులు మాత్రం తిరిగి రావు, ఇక ముందెవరికి ఇవ్వద్దు. తర్వాత ఎవరైనా బ్యాంక్కి లోన్లు పెట్టుకోవటం కానీ, చీట్లు పాడుకుంటే దానికని హామీ ఉంటే వాళ్ళు ఎగ్గొడతారు, ఆ డబ్బులు మీరు కట్టాలి. తర్వాత గురువు వల్ల వచ్చే సమస్య ఏంటంటే విద్య, విదేశీయానం, లేకపోతే ఉద్యోగం, ఉన్న ఉద్యోగం నుంచి ప్రమోషన్, ఇటువంటివి జరగటం చాలా కష్టం. కాబట్టి గురువు వల్ల ఆ సమస్య ఉంది. అయితే ఉన్న వాటిల్లో 3 గ్రహాలు బాగుంటే 5 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ 5 గ్రహాలకి శాంతి చేసుకోవడం చాలా అవసరం. ఇది కాక మీ నెల, తారీఖు, టైం వాటిని బట్టి మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం అని చెప్తూ ఉన్నాను. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. బుధుడికి 17,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుములు దానం ఇవ్వాలి. గురువుకు 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. ఇవి చేయక తప్పదు. పైన అనవసరమైన గొడవలు, అనవసరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎవరి ఇష్టదైవమైనా ఒకడే. ఎందుకంటే ఒకడే దేవుడు 33 కోట్ల రూపాయల్లో ఉన్నారు. చెట్టు ఒకటే మొదలు ఎన్నో శాఖలు ఉన్నాయి. దేనికది 10 కొమ్మలుంటే 10 చెట్లుగా ఆలోచిస్తావా? భగవంతుడు అనేవాడు ఒక్కడే, మూలం ఒకడే. వృక్షానికి ఎట్లా రేఖలు ఎట్లా ఉన్నాయో అట్లాగే రకరకాల దేవుళ్ళు. కాబట్టి నువ్వు ఏ దేవుణ్ణి పూజించినా ఇంకో దేవుణ్ణి దూషించకూడదు. మన మతం దేవుణ్ణి మనం పూజించినా ఇతర మతం దేవుణ్ణి ద్వేషించకూడదు. తర్వాత వ్యక్తి దేహం, హిందూ సాంప్రదాయంలో వ్యక్తి ద్వేషం అసలు పెరిగిరాదు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తు. దేవుడు ఈ దేహాన్ని అనుసరించుకున్నట్ట. ఆ దేవుడు ఎవరంటే జీవుట్ట. జీవం ఉన్నంతకాలమే మనం కదులుతాం, తిరుగుతాం. ఈ జీవం పోతే శవం, జీవం ఉంటే శివం. అందుకోసం ఈ దేహంలో ఉన్న జీవుడే దేవుడు. కాబట్టి ప్రతి జీవరాశి యందు కూడా జీవం ఉంటేనే కదులుతోంది. కాబట్టి ప్రతి జీవరాశి కూడా దైవ స్వరూపమే. అందుకోసమే మనం చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, కొండని పూజిస్తాం. మరి చెట్టు ఎదుగుతుంది, కొండ కూడా ఎదుగుతుంది. కాబట్టి చెట్టుని, పుట్టని, నదిని అందరినీ పూజించడమే హిందూ సాంప్రదాయం. ఎవరిని ద్వేషించడం అనేది మన సాంప్రదాయంలో లేదు. కాబట్టి ద్వేషానికి ఎంత దూరంగా ఉంటామో మనకు గ్రహబాధలు అంత తొందరగా పోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం 3 నక్షత్రాల వాళ్ళకి కన్యా రాశి అయింది. ఈ కన్యాశి రాశి వాళ్ళు ఈ గ్రహాల జపాలు చేయించుకోవటమే కాక ముందు మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం, అట్లా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు ఇది మంచి టైము. ఎందుకంటే శుక్రుడు, కుజుడు,
శని ముగ్గురు స్వక్షేత్రంలో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు స్వక్షేత్రంలో ఉండి మీకు బలంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జరిగినంత మంచి ఎప్పుడూ జరగదు. ఎందుకంటే కుజుడు వల్ల భూమి కొనుక్కుంటానికి, శుక్రుడు వల్ల వివాహం చేసుకుంటానికి, శని వల్ల వాహనాలు కొనుక్కుంటానికి. ఇవి అతి ముఖ్యమైనటువంటివి. జీవితంలో అందరూ కావాలని కోరుకుంటారు. ఆఖరి సైకిల్ తొక్కేవాడు కూడా ఒక స్కూటరో కారో కావాలనుకుంటాడు. అది నెరవేరుతుందా నెరవేరదా జీవితంలో అది మనం చెప్పలేము. కానీ అటువంటి నెరవేరే సమయం మీకు వచ్చింది కాబట్టి ఈ గ్రహాలు శాంతి చేసుకోవడమే కాక మీ జాతక రీత్యా కూడా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అందులో బాగున్న గ్రహాలు 3 స్వక్షేత్రంలో, శని స్వక్షేత్రంలో, కుజుడు స్వక్షేత్రంలో, శుక్రుడు స్వక్షేత్రంలో వాళ్ళు ఉండటం మీకు 100కి 100 ఉపయోగపడతారు. అట్లా ఉపయోగపడాలంటే మిగతా చెడు గ్రహాలకి శాంతి చేసుకోండి. తర్వాత మీ ఇష్టదేవాలను పూజించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీ నక్షత్రాలను బట్టి గోచారము అంటారు. గోచార ఫలితాలు చెబుతున్నాం. చాలామంది ఏం చేస్తున్నారు, జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు తన పేరును బట్టి రాశి చూసుకుంటున్నారు. ఇది ఒక విధానం. రెండోది జన్మ లగ్నం, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి ఆ పుట్టినరోజు టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది. అది జన్మలగ్న రీత్యా జాతకం చూసుకోవాలి. ఇది 25 వంతులే పనిచేస్తుంది. మిగతా 75 వంతులు మీరు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. కాబట్టి ఇదే శాశ్వతమైంది అని మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే జన్మ నక్షత్రం నిజంగా మీరు చెప్పిన జన్మ నక్షత్రంలో మీరు పుట్టి ఉంటే 25% జరుగుతుంది. మిగతా 75% మీరు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. కాబట్టి ఈ విచక్షణని మీరు మాత్రం తెలుసుకోమని మరీ చెబుతున్నాను. ఎందుకు? ఇది గోచారం. గోచారం 25%. జన్మలగ్నం మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, ఆ రోజు, ఆ టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది. కాబట్టి జన్మలగ్న రీత్యా జాతకం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాగుంది అని చెప్పాను కదా, బాగాలేదు అని విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు జన్మలగ్న రీత్యా కూడా చూసుకోవాలి. అట్లా జన్మలగ్న రీత్యా మీకు తెలియని పక్షంలో మీ 2 అరిచేతుల ద్వారా జన్మలగ్నాన్ని, మీ జన్మ సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మలగ్నం టైము తెలియని వాళ్ళు ఏమిటి మా పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు అసలు జాతకం కావాలి అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైమును బట్టి వస్తుంది. అది లేని పక్షంలో మీ అరిచేయి సాముద్రికం ద్వారా వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాను.